అనసూయ నీకు పానిపట్టు యుద్ధం గురించి తెలుసా? పానిపట్ yes హిస్టరీలో చదువుకున్నానే. అబ్బా హిస్టరీలో ఉన్నటువంటి పానిపట్టు యుద్ధం గురించి కాదు, పాని పట్టుకునేటప్పుడు యుద్ధం జరుగుతుంది కదా ఆ యుద్ధం గురించి. యు మీన్ టు సే వాటర్ ప్రాబ్లం? yes అండ్ ట్యాంకర్ వస్తే బిందెలతో డిషుమ్ డిషుమ్ చేసుకుంటారు. వై నాట్ అబ్బా, స్ట్రీట్ గల్లీ గల్లీకి చూసినాం మనం. అవునా? ఇప్పుడు అలాంటిదే మనం చూడబోతున్నాం. మన శివప్రసాద్ స్మైలింగ్ సాంబాస్ టీమ్ రాబోతుంది. సూపర్, ప్లీజ్ వెల్కమ్ స్మైలింగ్ సాంబా. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. అన్ని ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. నా కాలనీలో ఎప్పుడు వాటర్ ప్రాబ్లం అయినా సరే నేను ఎంత ముందు వచ్చి పెట్టినా కొంతమంది దొంగలు ఉన్నారా డోయ్, ఉదయవంట లాంటి వారి మధ్యలో వచ్చి బిద్ది పెట్టేస్తారు. అప్పుడు ఏం చేయాలి? అందుకే ఇలా ఉంటాం. ఇంకొక పెద్ద దొంగ ఉంది అనసూయ. మొన్న షూటింగ్ అని చెప్పి అన్నపూర్ణకు వచ్చి కరివేపాకు చెట్టు పట్టుకుని కరివేపాకు ఎంత పీకేసింది. ఈసారి రమ్మని గట్టిగా పెట్టేసి జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రింబారే రింబరే రింబరాహి రింబరాహి రింబారే. ఓ కృష్ణ గారు మీరా? ఏమిటి ఇలా వచ్చారు? ఏమీ లేదు, ఇంట్లో వాటర్కి చాలా ఇబ్బందిగా ఉంది. అయితే బియ్యం పెట్టాను, దాంట్లో నీళ్లు వేయాలి, లేకపోతే అన్నం మాడిపోతుంది. నన్నే చేయవచ్చు. అన్నం మాడిపోతే మా ఆవిడ నా వీపు మాడగొడుతుంది. దయచేసి ఒక్క బిందె నీళ్లు పట్టుకుంటాను, అవకాశం ఇవ్వండి. తప్పకుండా ఇస్తారు కృష్ణ. ఆఖరి బకెట్ నాదే, దాని వెనకాల పెట్టి అప్పుడు ఇస్తా. నాగేశ్వర గారు, మనిషి చూస్తే మీరు ఒక్కరే ఉన్నారు, ఎన్ని బిందెలు ఉన్నాయి? ఓహో అదే నీ డౌట్. ఈ మొదటి చిన్న బకెట్ ఉంది చూసావు, అది నాగ చైతన్యం, ఇది నాగార్జున, ఇది అమలది, ఇది అలా అత్తది, ఇది అలా మానది, ఇది సుశాంతది, ఇది సుమంతది. ఇవన్నీ మా ఫ్యామిలీ బిల్. నాగేశ్వర గారు, ఎండాకాలంలో ఒక్క బిందుకే నా ఆస్తులు పడుతుంటే మీరంటే ఫ్యామిలీ బిందెలను పెట్టేశారు, ఇది న్యాయంగా ఉందా? ఏమో న్యాయమో అన్యాయమో నాకు తెలియదు. ముందు మా ఫ్యామిలీ పచ్చుకున్నాక ఇంకెవరైనా పచ్చుకో. నేను అర్జిస్తుంటే మీరు గర్జిస్తున్నారు. ఏ కృష్ణ, నువ్వు కయ్యానికి కాలు దూతున్నావు. గాని తెక్కరేగిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తా? ఏం చేస్తావని అనుకున్నాను. నేను బిందెల్ని కొట్టానంటే ఏ బిందె తెలుసుకోవడానికి 6 రోజులు పట్టుద్ది. నిజంగానా? నువ్వు తంటే తన్నించుకోవడానికి ఇక్కడ మేమే గాజులు వేసుకోలేవు. మా తడాకా ఏమిటో వాళ్ళు చూపిస్తారు, మేము చూపిస్తాం. చూపించండి కాదు, నాకు ఇక్కడ బిందె నీళ్ళు లేకపోతే మా ఆవిడ నాకు తడాక చూపించండి. ఇదిగో స్నానం మధ్యలో తోసేసేసి నీళ్ళు లేవని చెప్పి నేను ముందు పట్టుకుంటాను బాబు. నీకు దండ పట్టను బాబు, నేను ముందు పట్టుకుంటాను. ఇక్కడ అద్దరికట్ట సీనియర్ నటుడి నేను పట్టుకునేక ఇక ఎవరైనా పట్టుకుంటారు. ఇబ్బంది నాదే కాబట్టి నేను పట్టుకుంటాను. నేను పట్టుకుంటాను. లేదా నేనే పట్టుకుంటాను. లేదా నేనే పట్టుకుంటాను. ఎక్కడున్నాం మనం? కోకడపల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నెంబర్ 3 భువనేశ్వరం గ్రౌండ్ దగ్గర ఉన్నాం. మనం కోకటిపల్లిలో ఉన్నామా, చిక్కడపల్లిలో ఉన్నామా, బోయినపల్లిలో ఉన్నామా, అనకాపల్లిలో ఉన్నామా? కాదు, మనం ఇక్కడ అలా తగులాడుకుంటూ పోతుంటే మన దేశం ఎక్కడికి పోతుంది, ఏమైపోతుంది? ఏంటి కృష్ణ గారు, మీకు ఏవేవో కథలు చెప్తుంటే మధ్యలో దొంగతాదిగా వచ్చి మధ్యలో బిద్దు పెట్టేశారు. మీరు ఏమైనా అంటే నన్ను అంటారు కానీ అతను ఎందుకు ఏమి అనరు? నాగేశ్వర గారు, మొహాన్ చూస్తుంటే దొంగోళ్ళు పట్టేలా ఉన్నాడు. నేను కొడితే అలా ఉంటుందని అదోలా ఉంటుందని వీళ్ళు చెప్పడం తప్ప నాకు కూడా తెలీదు. ఏం చేస్తానో చూడు. అంటే ఇది మా అత్తిచ్చిన బింది. అత్త అత్త అరకుండా పిల్లలిచ్చావు, అడిగితే 10,000 రూపాయలు కట్నం ఇచ్చావు, ఆస్తినంతా నా కోసం దాచావు, చివరికి అది నా పేరు రాయకుండా చచ్చావు, బింది ఇచ్చావు.
నా బిందుకు పట్టిన చట్ట నాకు తీర్చివ్వాలి. దీనికోసం కోర్టుకి వెళ్తాను, హైకోర్టుకి వెళ్తాను, సుప్రీం కోర్టుకి వెళ్తా, చివరికి వెళ్తాను. మీ ఇంటికి వెళ్ళండి, మీ ఆవిడ ఎక్కడ సీపురు కట్టుతుంది రెడీగా ఉంది నిన్ను తడక చూపించడానికి. సరోజా, వెళ్ళు సరోజా, వెళ్ళు, దాంటి వల్ల మనం అసలు నమ్మకూడదు. బాబా నేను ప్రాబ్లం నేను పట్టుకుంటాను. నేను పట్టుకుంటా. ఒక్కసారి ఆపని చెప్పారా? అర్థం కాదు. అక్కడ ఎవరో వస్తున్నట్టుంది, ఏదో సౌండ్ వస్తుంది, పెద్ద మనుషులా ఉంది. ఎవరబ్బా? అందరికి నమస్కారం. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్కారం. నమస్కారం. ఏంటో మీ సమస్య ఏంటో చెప్పండి. ఏమీ లేదండి, చిన్న సమస్య. అక్కడ కనబడుతున్న మున్సిపల్ టాపీలో ఒక్క చుక్క కూడా నీరు రావటం లేదు. నాలో మేమే కొట్టుకుని సస్తున్నాం, మీరు లేక. మీరే ఎలాగైనా ఈ సమస్యని తీర్చాలి. ఎందుకు మీకు అలా కొట్టుకుంటారు? ఆ మున్సిపల్ ట్యాంకీలో వాటర్ అస్సలు రావు. వాటర్ రాకపోతే ఎంత ఇబ్బందో మీకు తెలుసా? వారం రోజుల నుంచి వంట చేసుకోవటం లేదు. నెల రోజుల పైనుంచి కూడా స్నానాలు లేవు. మా ప్రాబ్లం సాల్వ్ చేయండి బాబు గారు. అక్కడికే వస్తాను కృష్ణ గారు. మీ బాధలు తెలుసుకొని మీకోసం పెద్ద వాటర్ ట్యాంక్ తీసుకొచ్చాను. కృష్ణ గారు వచ్చి పట్టుకోండి. తప్పకుండా అండి. కృష్ణ గారు పట్టుకోమంది నన్ను కాదు, వాటర్ పట్టుకోండి. క్షమించండి బాబు గారు, ఇంట్లో కూడా వాటర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మీరు చాలా కష్టాల్లో ఉన్నారు, నాకు అర్థమైంది. మీకు చాలా సమస్యలు ఉన్నాయి, ముందు మీరే పట్టుకోండి. తప్పకుండా. బాబు గారు, ఎండలో నిలబడి మీ గడ్డం నల్లగా అయిపోతుంది, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి. అలాగే నాగేశ్వరరావు గారు. బాబు గారు నన్ను పట్టుకోమన్నారు. నేను పట్టుకుంటాను. సరే, ప్రాబ్లం ప్రాబ్లం నాది. సరే, పట్టుకుంటా. అయితే పట్టుకో. అలా థ్యాంక్స్. ఏమైంది కృష్ణ? చూస్తాను, ఉండండి. అన్యాయం జరిగిపోయింది. ఏమైంది? బాబు గారు ట్యాంక్ అయితే తీసుకొచ్చారు గాని ఎవడో దొంగ వెదవ దానికి పెద్ద బొక్క పెట్టాడు. అయితే ఇప్పుడు ఒక్క చుక్క కూడా నీళ్ళు లేదా? ఏం చేద్దాం కృష్ణ? ఏం చేద్దాం? ఎక్స్క్యూజ్ మీ, నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమొచ్చిందిరా? వాటర్ ట్యాంక్ వచ్చిందా? వచ్చింది. అయితే నా దగ్గర వాటర్ ఉన్నది, నాకు వాటర్ కావాలా? ఎవరిస్తారు? మీరు ఇస్తారా? మీరు ఇస్తారా? మీరు ఇస్తారా? కృష్ణ, వీడికి నీళ్ళు కావాలి. రండి. ఏటేటో అవుతుంది చిన్నమ్మి, అన్ని ఎట్టాగో ఉన్నది ఓలమ్మి. ఏటేటో అవుతుంది చిన్నమ్మి.